నమస్తే అండ్ వెల్కమ్ టు ఐ న్యూస్. కుప్పం ఈ పేరు వినగానే ఆల్టర్నేట్ గా వినిపించే మరో పేరు చంద్రబాబు. ఇక్కడి నుంచి వరుసగా 7 సార్లు గెలిచిన చరిత్ర చంద్రబాబుది. ఎన్ని పార్టీలు ట్రై చేసినా, ఆయనపై ఎంతమంది అభ్యర్థులు పోటీ చేసినా బాబు గెలుపును ఎవరూ ఆపలేకపోతున్నారు. కుప్పం అంటే అంత ఈజీ కాదని అంచనాకొచ్చేశారు. అంతలా కుప్పంతో పెనవేసుకుపోయింది చంద్రబాబు బంధం. అయితే ఏ పరిస్థితులు ఇప్పుడిప్పుడే మారుతున్నాయని వైసీపీ చెప్తోంది. మరి ఈసారి కుప్పంలో జరగబోయే సీన్ ఎలా ఉండబోతోంది? సెగ్మెంట్ లో జరుగుతున్న హోరాహోరీపై స్పెషల్. చిత్తూరు జిల్లాలో చివర్లో ఉంటుంది కుప్పం. ఆ కుప్పం అసెంబ్లీ నియోజకవర్గంగా 1955లో ఏర్పడింది. ఇప్పటి వరకు 14 సార్లు ఎన్నికలు జరిగితే 9 సార్లు తెలుగుదేశమే గెలిచింది. 1983లో తెలుగుదేశం ఆవిర్భావం నుంచి మొదలు పెడితే ఇప్పటిదాకా పసుపు జెండానే రెపరెపలాడుతోంది. అప్పటి నుంచి ఇప్పటిదాకా తెలుగుదేశానికి ఎవరు బద్దలు కొట్టలేని కంచుకోటగా కుప్పం కొనసాగుతోంది. 1983, 1985లో రంగస్వామి నాయుడు టీడీపీ నుంచి గెలిచారు. 1989లో కుప్పంలో అడుగుపెట్టిన చంద్రబాబు ఇప్పటిదాకా వరుసగా 7 సార్లు గెలిచి సరికొత్త చరిత్ర సృష్టించారు. నిజానికి బాబు సొంత నియోజకవర్గం చంద్రగిరి. 1978లో కాంగ్రెస్ తరపున చంద్రగిరి ఎమ్మెల్యేగా తొలిసారి ఎన్నికయ్యారు. తర్వాత కాంగ్రెస్ ని వీడి టీడీపీలో చేరారు. 1983 ఎన్నికల్లో తెలుగుదేశం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత టీడీపీ వరుసగా గెలుస్తూ వస్తున్న కుప్పం మీదకు చంద్రబాబు ఫోకస్ మళ్లింది. 1989 నుంచి ఇక్కడే పోటీ చేస్తూ గెలుస్తూ వస్తున్నారు. 3 దశాబ్దాలుగా కుప్పం ప్రజలు చంద్రబాబును ఆదరిస్తూ వస్తున్నారు. కుప్పం నియోజకవర్గంలో 4 మండలాలున్నాయి. అవి కుప్పం, రామకుప్పం, గుడుపల్లి, శాంతిపురం. కుప్పం పట్టణం మున్సిపాలిటీగా ఉంది. వీటి పరిధిలో సుమారు 2,20,000 మందికి పైగా ఓటర్లున్నారు. వీరిలో క్షత్రియుల ఓటు బ్యాంకు ఎక్కువగా ఉంది. వాళ్ళు 70,000 దాకా ఉంటారు. వీరితో పాటు బలిజ సామాజిక వర్గం ఓటర్లు 45,000 దాకా ఉంటారు. ఒకప్పుడు అభివృద్ధికి నోచుకుని కుప్పంలో ఇప్పుడు చంద్రబాబు మార్క్ కనిపిస్తోంది. నియోజకవర్గంలో గ్రామస్థాయి నేతలతోనూ బాబుకు మంచి సంబంధాలున్నాయి. వాళ్లను పేరు పెట్టి పిలిచేంత సాన్నిహిత్యం ఉంది. కుప్పం ప్రజలు కూడా చంద్రబాబుని తమవాడిగానే భావిస్తారు. ఆయన ప్రచారానికి వెళ్లకపోయినా భారీ మెజారిటీతో గెలిపిస్తూ వస్తున్నారు. కేవలం కుప్పం మెజారిటీతోనే చిత్తూరు ఎంపీ స్థానాన్ని టీడీపీ దక్కించుకున్న సందర్భాలు చాలానే ఉన్నాయి. 35 ఏళ్లుగా చంద్రబాబుపై ఎవరు పోటీ చేసినా ఆయన్ని ఓడించలేకపోతున్నారు. రాష్ట్ర విభజనకు ముందు బాబుకు ప్రధాన అభ్యర్థిగా కాంగ్రెస్ అభ్యర్థులు ఉండేవారు. 2014 నుంచి వైసీపీ తరపున కొత్త ప్రత్యర్థి తెరమీదకొచ్చారు. ఆయనే రిటైర్డ్ ఐఏఎస్ చంద్రమౌళి. గత 2 ఎన్నికల్లో కుప్పంలో చంద్రబాబుపై పోటీ చేసిన చంద్రమౌళి 2వ స్థానానికే పరిమితమయ్యారు. కుప్పంలో వన్నెకుల సామాజిక వర్గం ఓటర్లు ఎక్కువగా ఉండడంతో అదే సామాజిక వర్గానికి చెందిన చంద్రమౌళిని జగన్ వ్యూహాత్మకంగా బరిలో దించారు. కానీ 2 సార్లు ఆయన బాబుపై గెలవలేకపోయారు. 2014 ఎన్నికల్లో 55,000 ఓట్లు, 2019లో 70,000 ఓట్లు సాధించిన చంద్రమౌళి చంద్రబాబు మెజారిటీని తగ్గించడంలో మాత్రం సక్సెస్ అయ్యారు. గత ఎన్నికల్లో బాబుకు కేవలం 30,000 ఓట్ల మెజారిటీ మాత్రమే వచ్చింది. ఇక చంద్రబాబుపై పోటీ చేసి 50,000కు పైగా ఓట్లు సాధించిన తొలి ప్రత్యర్థి చంద్రమౌళి మాత్రమే. ఇది వైసీపీలో కొత్త ఉత్సాహాన్ని నింపింది. దాంతో ఇంకాస్త గట్టిగా ట్రై చేస్తే కుప్పంలో బాబును ఓడించడం పెద్ద కష్టమేమీ కాదన్న అంచనాలు వైసీపీ నేతల్లో మొదలయ్యాయి. గత ఎన్నికల తర్వాత చంద్రమౌళి అనారోగ్యంతో మరణించడంతో ఆయన కుమారుడు భరత్ కు కుప్పం బాధ్యతలు అప్పచెప్పింది వైసీపీ నాయకత్వం. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబును ఓడించడమే లక్ష్యంగా అధికార వైసీపీ ఆపరేషన్ కుప్పం మొదలుపెట్టింది. కుప్పంపై ఫోకస్ పెంచి ఇన్ఛార్జిగా భరత్ కు పగ్గాలిచ్చి టికెట్ ఇచ్చింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో కుప్పం నియోజకవర్గంలో వైసీపీ 70% స్థానాలు గెలుచుకునేలా పావులు కదిపారు. ఇక టీడీపీకి కంచుకోటగా ఉన్న కుప్పం మున్సిపాలిటీలపైన వైసీపీ జెండా ఎగిరింది. దాంతో వైసీపీ ఇన్ఛార్జ్ భరత్ ను ఎమ్మెల్సీ పదవి వెతుక్కుంటూ వచ్చింది. తర్వాత చిత్తూరు వైసీపీ అధ్యక్షుడిగాను భరత్ ని ఎంపిక చేసింది అధిష్టానం. అప్పటి నుంచి ఆయన మరింత డోస్ పెంచారు. 30 ఏళ్లుగా కుప్పంకు చంద్రబాబు చేసిందేమీ లేదంటున్నారు వైసీపీ ఇన్ఛార్జ్ భరత్. చంద్రబాబు చరిష్మా, ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చాలు తన గెలుపుకు అంటూ వస్తున్నారు చంద్రబాబు. ఇప్పటిదాకా కుప్పంలో చంద్రబాబుకు పెద్దగా పోటీ అనేది కనిపించలేదు. కానీ ఈసారి ఎన్నికల్లో టీడీపీ, వైసీపీ మధ్య ప్రధానంగా పోరు ఉండబోతుందని టాక్ వినిపిస్తోంది. అందువల్ల ఇక్కడ మిగతా పార్టీల ప్రభావం పెద్దగా ఉండదు. ఇప్పటికీ కుప్పంకు వస్తూ క్యాడర్లో జోష్ నింపుతున్నారు చంద్రబాబు.
వైసీపీ అభ్యర్థి భరత్ సైతం గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా కుప్పంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. మరి ఈసారి చంద్రబాబు మళ్లీ తెలుగుదేశం జెండా ఎగురుతుందా, కొత్త సీన్ ఏమైనా కనిపిస్తుందా అనేది ఆసక్తి రేపుతోంది.